సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ శ్రీనివాస్ మంగాపురం. సో బయట చూసారుగా వర్షాలు ఎలా ఉన్నాయో. కొద్దిగా లేట్ అయింది మూవీకి వెళ్ళి చూసేసరికి, దొరకలే మార్నింగ్ వెళ్ళడానికి. సో మూవీస్ వచ్చాక నా ఫస్ట్ రియాక్షన్ వచ్చేసరికి రకరకాలుగా ఉంది భయ. అసలు మూవీ అయితే అసలు ఏదో ఎక్స్పెక్ట్ చేసి అంటే ఓపెన్ చెప్తున్నా అంటే కృష్ణ మనోడు, ఐ మీన్ జయకృష్ణ అయినప్పటికీ ఆయన మీద ఎక్స్పెక్టేషన్ తో అయితే వెళ్ళలేదు మూవీకి. బికాస్ డిపెండెన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ కూడా లేదు. నేను వెళ్ళిన మెయిన్ రీజన్ వచ్చేసరికి మన అజయ్ భూపతి గారి డైరెక్టర్ వల్ల మంగళవారం అని ఆర్ఎక్స్ తీసా ఆ హోప్తో వెళ్ళాక అసలు కంప్లీట్ గా తేలిపోయింది భయ సినిమా. ఒక్కనే చెప్తున్నా అసలు అసలు డిపెండెంట్ కి ఇలా ఇవ్వద్దు రివ్యూ అని అనుకుంటాం కానీ అసలు ఏం లేదు భయ మూవీలో. చెప్తున్నా కదా, ఒక్క ఒక్క పాజిటివ్ లేదు భయ మూవీలో చెప్తామంటే. అసలు లిటరల్ అంటే వెతకంగా వెతకంగా నీకు పాజిటివ్ దొరుకుతుందంటే ఒకటైతే పాజిటివ్ ఒప్పుకొచ్చేది. ఇది మన ఈ రీసెంట్ వచ్చిన లెనిన్ కానీ మిగతా మూవీస్ కానీ అన్ని సెట్స్ లో తీసినట్టు మీకు క్లారిటీగా అర్థమవుతుంది, పిచ్చిలేస్తూ ఉంటది. బట్ ఇది మాత్రం నిజంగా తిరుపతిలో తీశారు, రియల్ లొకేషన్స్ లో షూట్ చేశారు. ఇది ఒకటి మెచ్చుకోవచ్చు డైరెక్టర్ ని అని, మూవీ ప్రొడక్షన్ టీమ్ అని. అది నాకు చాలా బాగా నచ్చింది. నేను తిరుపతి చూసిన ఫీల్ వచ్చింది. ఇంకో విషయం వచ్చేసరికి సాంగ్స్ భయ. సాంగ్స్ విషయంలో చెప్పాలంటే రెండు రకాలు చెప్పొచ్చు, పాజిటివ్ చెప్పొచ్చు, నెగిటివ్ చెప్పొచ్చు. పాజిటివ్ వచ్చేసరికి ఏంటంటే భయ బాగున్నాయి. ఒక 6 సాంగ్స్ ఉన్నాయి. 6 సాంగ్స్ లో 2-3 ఓకే. బీజం మాత్రం చాలా బాగుంది. ఎందుకు నెగటివ్ కూడా ఉంది అంటే, మరీ 6 సాంగ్స్ అనిపించడానికి నీకు అప్పటికే మూవీ ల్యాగ్ అంటే ల్యాగ్ అసలు. ల్యాగ్ కాన్సెప్ట్ రాని ఆయన అంటే సాంగ్లు ఇంకా ల్యాగ్ వేస్తుంది. కొన్ని చోట్ల జీవి ప్రకాష్ గారు చాలా కష్టపడ్డారు మ్యూజిక్ కి అని. ఎలా చెప్పాలంటే బీజం ఉంటుంది, చాలా హైగా ఉంటుంది బీజం. అరే ఏంటా అని తెలుసు చూస్తావు, చూస్తారు సీన్ ఏముండదు, సీన్ లో తేలిపోతుంది భయ. సీన్ ఏముండదు, బీజం ఉంటుంది. ఆయన కొట్టే బీజం కి సీన్ చేసుడు ఎక్కడ కూడా మ్యాచ్ అనేది అనిపిస్తలేదు. ఇక డిపెండెంట్ హీరో గురించి మాట్లాడాలంటే మాత్రం ఇంత డిపెండెంట్ అయినా ఎక్స్పెక్టెడ్ థింగ్ అంటే కృష్ణ మామూడు మహేష్ బాబు ఇది ఇక్కడ చాలా అసలు కొన్ని చోట్ల తేలిపోయాడు. అని యాక్షన్ సీన్స్ లో మాత్రం బాగున్నాయి. యాక్షన్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేశాను అంటే లవ్ బాయ్ ఉంటాడేమో, మంచి లవ్ సీన్స్, లవ్ స్టోరీ, యాక్చువల్ లవ్ స్టోరీ కదా ఇది. ఉంటాం కానీ లవ్ సీన్స్ అంత ఇంప్రెస్ అయితే చేయలేకపోయాడు. బట్ యాక్షన్ సీక్వెన్స్ వాస్ గుడ్. ఇక హీరోయిన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అండ్ డైరెక్టర్ అజయ్ భూపతి గారి గురించి అసలు ఆయన ఏమనుకుని సినిమా తీశాడు ఏంది అన్నది ఇప్పటికీ ఐ కాంట్ అండర్స్టాండ్. అంటే మంగళవారం తీశాడు, మంగళవారం 2 తీయచ్చు కదా భయ్. మంగాపురం ఇదంతా ఎందుకు నీకు? అజయ్ భూపతి నువ్వు చాలా డిసప్పాయింట్ చేసావు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏ క్యారెక్టర్ అంత అరే బాగుందిరా ఈ క్యారెక్టర్ అని చెప్పడానికి ఏం లేదు. మన మోహన్ బాబు గారు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారిని చాలా రోజుల తర్వాత అంతసేపు స్పీడ్ లో చూడలేదు. ఎంత బాగుందా క్యారెక్టర్ అంటే రైటింగ్ మిస్టేక్. క్యారెక్టర్ ఉన్నంతసేపు ఒక టెరిఫిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. బట్ రైటింగ్ కుడ్ బి బెటర్. అంటే ఐ మీన్ ఆయన క్రియేట్ చేసిన ఆరాకి కానీ ఐ మీన్ ఒక టెరిఫిక్ ప్రెజెన్స్ ఉంటుంది కదా మూవీలో తనకి. ఇంకా సంథింగ్ యూ కెన్ యూనో ఇంత సాటిస్ఫై అయితే కాదు. అండ్ యాక్చువల్ గా ఇది లవ్ స్టోరీ. ఐ మీన్ లవ్ స్టోరీలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ ఉంటుంది? లవ్ మీద స్టార్టింగ్ లవ్ మీద స్టార్ట్ అవుతుంది కాన్ఫ్లిక్ట్, తర్వాత కాన్ఫ్లిక్ట్ ఏడుపు వెళ్ళిపోతుంది. అసలు లవ్ అసలు మెయిన్ కాన్ఫ్లిక్టే కాదు మూవీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి. అసలు ఏముంది అంటే నువ్వు ఫస్ట్ హాఫ్ నుంచి ఒక సీన్ మీద హైప్ చేస్తుంది. ఇప్పుడు అవెంజర్స్ లో చూసారు, టానస్ అని చూపించారు, మొత్తం అందరినీ ఏకమైతారు, చంపేస్తారు, అలా చూపించారు. ఇందులో ఏదో కాన్ఫ్లిక్ట్ ఇది అది తోపన్నట్టు తురుమన్నట్టు చెప్పాడు. లాస్ట్ నుంచి వృత్తి అయిపోతుంది. అంటే కరెక్ట్ ఒక పే ఆఫ్ ఇవ్వలే ఇంతేనా అన్నట్టు అనిపిస్తుంది. లిటరలీ చాలా డిసప్పాయింటింగ్ భయ మూవీకి. ఇక మనం చెప్దాము అంటే ఏం లేదు అసలు మూవీ గురించి ఇంకా చెప్దామంటే ఏం లేదు. చాలా లాగ్ అనిపించింది. ఉన్న చోట్ల కొన్ని బాగుంది ఏది అంటే బీజిఎం కొన్ని చోట్ల బాగుంది, అది కూడా సెట్ కాలేస్తుంది. ఓపెన్ చెప్తున్నా బీజిఎం బాగుంది, బట్ ఆ సీన్ కాడైతే ఏం లేదు. అండ్ నెక్స్ట్ మ్యూజిక్ కొన్ని చోట్ల పాటలు కూడా బాగున్నాయి అంటే ఒక 5-6 అవర్లో ఉన్నట్టునే ఒక 1 or 2 2 or 3 చాలా బాగున్నాయి. ఇక మిగతా టెక్నికల్ ఇష్యూస్ కూడా అంత పెద్ద ఐ మీన్ ఫైట్ సీన్స్, ఫైట్ కొరియోగ్రఫీ ఎవరు మరి యాక్చువల్గా 2 మూవీస్ ఏదో ట్రై చేద్దాం అనుకున్నాడు కొత్త. మనుషుల్ని కొట్టడం కానీ ఇలా జస్ట్ ఇలా టచ్ చేస్తే వెళ్ళి ఆడబడడం కానీ అని సరే పడే చూపించిన తీరు, హీరోని చూపించిన తీరు అని తను ఒక సీక్వెన్స్ ఉంటుంది కదా, కొడితే పోయి లారీలో పడతాడు. ఐ మీన్ లారీ లోపల ఉంటుంది కెమెరా. ఐ మీన్ వై అవసరమా ఆ సీక్వెన్స్? కొత్త ట్రై చేస్తారు బట్ స్ట్రాంగ్ గుడ్. నీ అంతే పోయి ఆ మూవీ విషయానికి వస్తుంది. సో మై రేటింగ్ వుడ్ బి 1.5 out of 5. సో థ్యాంక్ యూ గైస్, సీ యూ అగైన్.